morning students. Today I would like to tell about టాపిక్ సేవింగ్, పొదుపు అనమాట. ఈ పొదుపు అనేది పొదుపు గురించి ఎందుకు చెప్తాను అంటే బిఫోర్ మనం వీడియోలో ఎలా ప్రిపరేషన్ ముందు ఎట్లా స్టార్ట్ చేయాలి అనేది చెప్పాను. ఎట్లా ఉండాలి ఎలా స్టార్ట్ చేయాలి అని చెప్పాను అనమాట. ఇప్పుడు దాని కంటిన్యూ వీడియో అనేది ఈ పొదుపు గురించి అనమాట. దీన్ని చెప్పిన తర్వాత మీకు సిలబస్ గురించి కాంప్రహెన్సివ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో, ఓకేనా? టుడే టాపిక్ అయితే మాత్రం సేవింగ్. దీంట్లో చాలా రకాలు ఉన్నాయన్నమాట సేవింగ్లో. ఒకటి నాలెడ్జ్, వొకాబులరీ, మనీ అనమాట. వీటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎలాగ పొదుపు, వొకాబులరీని ఎలా పొదుపు చేయాలి, నాలెడ్జ్ని ఎలా పొదుపు చేయాలి, మనీని ఎలా పొదుపు చేయాలి అనేది. యాక్చువల్గా ఈ పొదుపు గురించి ఎందుకంటే చెప్తున్నాను, ఇటీవల కాలంలో చాలా వరకు ఖర్చు పెడుతున్నారు. అది దానివల్ల వేరే దారి మళ్ళీపోయి వ్యసనాలు పాలైపోతున్నారనమాట. సో మీరు ఖర్చు తగ్గించుకోవడం వల్ల మీకు మీ కుటుంబానికి అది ఉపయోగపడుతుంది, మీ ప్రిపరేషన్లో అది ఉపయోగపడుతుంది, మీ కెరీర్కి అది బూస్ట్గా ఉంటుంది అనమాట, ఓకేనా? అండ్ నెక్స్ట్ వీటి గురించి, ఈ పొదుపు గురించి అనేది ఆలోచన ఎలా చేయాలి. ఇప్పుడు ఆలోచన చేయాలంటే ఎలా చేయాలి? ఆలోచన అనేది మనకు ఆలోచన రావడం అనేది ఒక దిక్చూచి లాంటిది అన్నమాట. ఆలోచన అనేది దానివల్ల మనం ఏ దిశలో ప్రయాణం చేస్తే అటువైపు వెళ్తాము. దానివల్ల మనకు గొప్ప ఫలితాలు అనేవి ఏర్పడతాయి అన్నమాట. ఎగ్జాంపుల్కి ఆలోచన మంచిగా చేయడం వల్ల ఎగ్జాంపుల్ ఎవరి గురించి చెప్పుకుందాం? ధర్మరాజు అన్నమాట. ఎగ్జాంపుల్ ఎవరు? ధర్మరాజు. మహాభారతంలో ధర్మరాజు జూదంలో అన్నీ కోల్పోయినా సరే కౌరవుల మీద ప్రతీకారం తీర్చుకోకుండా రాబోయే మంచి రోజుల కోసము సోదరులతో సహా అడవులకి వెళ్ళి అక్కడ అన్ని విద్యలు నేర్చుకున్నాడు. ఎగ్జాంపుల్ ఏంటి? ధర్మరాజు ఏం నేర్చుకున్నాడు అంటే ఋషుల దగ్గర ప్రజలకు మంచి పరిపాలన ఎలాగ అందించాలి, మేనేజ్మెంట్ స్కిల్స్ ఎలాగ నేర్చుకోవాలి, అన్నీ ధర్మరాజు నేర్చుకున్నాడు. అదే అర్జునుడు తపస్సు చేసి మెడిటేషన్ చేసి ఆయుధాలు సంపాదించుకున్నాడు. ఎగ్జాంపుల్ భీముడు అనుకో, మంచి వ్యక్తులు కలిశాడు. ఎలాంటి వ్యక్తుల్ని? ఆంజనేయుడు లాంటి వ్యక్తుల్ని కలిసి వాళ్ళ సహకారాన్ని అందుకునేలా చేసుకున్నాడు అనమాట భీముడు అంతవాడు. సో వీళ్ళు ఎగ్జాంపుల్. దానివల్ల వీళ్ళకి ఏమైంది? రాబోయే రోజుల్లో మంచి విజయం చేకూరింది అనమాట. అదేవిధంగా మీరు ఇది ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తాను, ఇలాంటి ఆలోచన ఇదే ఎగ్జాంపుల్ ఎందుకంటే ఇప్పుడు సపోజు మీరు కెరీర్లో ఒక్క ఫెయిల్యూర్ అయితే చాలు, అయితే ఎండ్ చేసుకుంటున్నారు లైఫ్ని, లేదంటే పాడు చేసుకుంటుంటారు అనమాట. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ధర్మరాజు లాంటి వాడే జూదమాడినప్పుడు అయినా సరే ఎలాంటి ప్రతీకారం కానీ ఎలాంటి పొరపాట్లు చేయకుండా తను మళ్ళా ఇన్వెంట్ చేసుకున్నాడు అన్నమాట. కొత్తగా తయారు చేసుకున్నాడు. తనతో పాటు తన సోదరులు కూడా. దానివల్ల తనకు మంచి సక్సెస్ వచ్చిందనమాట. అదేవిధంగా ఇప్పుడు మీరు నెక్స్ట్ ఏంటి? మీకేంటి? ఇప్పుడు మీరు యూపీఎస్సీలో మంచి ర్యాంక్ సాధించాలనుకుంటున్నారు కాబట్టి మీరు ఆ విధంగా ఆలోచన చేస్తే మీకు మంచి సక్సెస్ అనేది దొరుకుతుందన్నమాట. సో ఆలోచన అనేది ఇలా చేయడం వల్ల మీరు మంచి ఆలోచన అంటే క్రమబద్ధంగా లోతుగా ఆలోచన చేయడం వల్ల మీకు జ్ఞానం పెరుగుతుంది. ఒకటి ఏం పెరుగుతుంది? జ్ఞానం పెరుగుతుంది. మానసిక స్థైర్యం కూడా పెరుగుతుంది. దీనివల్ల
ఏమేమి పెరుగుతుంది? మీకు ఆలోచన క్రమబద్ధంగా లోతుగా ఆలోచన చేయడం వల్ల జ్ఞానం కూడా పెరుగుతుంది, మానసిక స్థైర్యం పెరుగుతుంది. దీనివల్ల మీరు ఒత్తిడి అనేదే మీరు ఎప్పటికీ ఉండదు, మీకు అసలు ఒత్తిడి పెరగదు, సహనం ఏర్పడుతుంది. అండ్ ఆల్సో శాంతంగా ప్రశాంతంగా ఆలోచన చేయగలుగుతారు, మంచి ఫలితాలు అనేది అందుకుంటారు అన్నమాట. ఇంకా ఇప్పుడు నేను దేని గురించి చెప్పాను? నాలెడ్జ్ గురించి చెప్పాను ఇదంతా. రెండోది వొకాబులరీ. మీకు వొకాబులరీ నాలెడ్జ్ రెండు సిమిలరే. మీరు వొకాబులరీ నేర్చుకోవాలనుకుంటున్నారు, మీరు వొకాబులరీ గురించి ఆలోచన చేస్తారనుకో, మనకు బెస్ట్ బుక్స్ ఉన్నాయి. ఏంటి? భారతము, రామాయణము, భాగవతము. మనం బెస్ట్ ఫిలాసఫికల్ బుక్ అంటే ఏంటి? ప్రపంచంలోనే బెస్ట్ ఫిలాసఫీ బుక్ అంటే మనకేంటి? భగవద్గీత అన్నమాట. దీనికి మించిన ఫిలాసఫీ బుక్ అనేదే లేదు, భగవద్గీత. ఈ భగవద్గీతని మీరు బాగా ఎప్పుడైనా సరే మీ మనసు బాగోలేనప్పుడు, మీకు లో ప్రొఫైల్ ఉన్నప్పుడు భగవద్గీత చదవండి. మీ కెరీర్కి ఎప్పుడూ బూస్ట్గానే ఈ భగవద్గీత అనేది దారి చూపెడుతుందన్నమాట. ఓకేనా? ఇప్పుడు మీరు లాస్ట్ ఏంటి? మనీ గురించి ఏం చెప్తాను? మీరు ఖర్చులు తగ్గించారనుకోండి, ఈ ఖర్చులు తగ్గించడం వల్ల మీరేంటి? సేవింగ్స్ బాగా పెట్టుకుంటారు. సపోజు మీరు మీ పేరెంట్స్ ఇచ్చిన డబ్బుల్ని మీరు తగ్గించి పొదుపు చేయగలరు. మంత్లీ 500 to 1000 రూపీస్ మీరు పొదుపు చేశారు. ఈ డబ్బుల్ని మీరు పోస్ట్ ఆఫీస్ లాంటి వాటిలో ఆర్డీలో ఇన్వెస్ట్ చేయండి. ఆర్డీలో ఇన్వెస్ట్మెంట్ చేశారు అనుకోండి, ఇది మీకు 5 years తర్వాత కొంత కొంత సమ్ అనేది వస్తుందన్నమాట. దాన్ని మళ్ళీ మీరు ఎఫ్డి చేసి దాని నుంచి మీరు మంత్లీ మళ్ళీ ఇంట్రెస్ట్ వస్తుంది మీకు. ఆ ఇంట్రెస్ట్ని కూడా మళ్ళీ ఆర్డీ చేయండి. ఇది మీకు ఎంత దీనిగా ఉంటుందంటే, మీకు ఇది క్రమశిక్షణ నేర్పుతూ మీకు ముందుకి మీ కెరీర్లో మీ ఉన్నత చదువుల్లో మీకు ఈ మనీ అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది, చిన్న అవసరాల గురించి. సపోజ్ మీరు ఏదైనా సరే థీసిస్కు ఏవైనా బుక్స్ కొనాలని కానీ, లేదనుకుంటే ఎక్కడికైనా వెళ్ళి మనకు సెమినార్ అని వినాలి కానీ, ఇంకేదైనా గ్రూప్ డిస్కషన్లో పాల్గొనాలి, అలాంటి విషయాలకు ఈ మనీ చాలా చిన్న అమౌంట్ అనేది మీకు ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ వీడియో ఏంటి చెప్పాలనుకుంటున్నాను? యూపీఎస్సీ సిలబస్ కాంప్రహెన్సివ్గా డీటెయిల్స్గా నెక్స్ట్ నేను చెప్తాను నెక్స్ట్ వీడియో. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లాస్ట్ వరకు చూడండి, కామెంట్ చేయండి. నేను ఎలా చెప్తాను, నా వాయిస్ బాగుందా లేదా, ఇంకా బెటర్గా ఇంప్రూవ్ అవ్వాలా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.